అందరికీ నమస్కారం. నేను నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు. ఆ మూమెంట్లో ఏదో మెసేజ్ ఏంటని చూస్తే మరలా ఎవరో ఎక్కడో పెట్టారు, ఈలోపు డిలీట్ చేశారు. మీరు చెప్పారని వెండి తీసుకుని ఇప్పుడు వెండి ధరలు పడిపోయింది, మేము ఏం చేయాలని. నేను ఏం చెప్తున్నానండి, అసలు వీడియోస్ అసలు ఏం చూస్తున్నారు? వెండి అన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆ రకంగా ప్రాఫిట్స్ ఉంటాయి. రిస్క్ అంటే దాని అర్థం ఏంటి? ప్రాఫిట్స్ రావడానికి ముందు లేదా ప్రాఫిట్స్ వచ్చాక కూడా ఇంకా వెండి ఉన్నప్పుడు సడన్గా పడిపోయింది. ఇదే కదా రోజు చెప్పేది. నేను సర్టిఫైడ్ అనలిస్ట్ని కాదు, ఏంటి ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా నాకు తెలిసిందే చెప్తున్నాను. గతంలో కూడా వెండికి సంబంధించి భయంకరంగా పెరిగినప్పుడు 2,15,000 20,000 వచ్చినప్పుడు మరలా పడిపోయింది. పడేటప్పుడు కూడా నేను చెప్పాను, కొంచెం పడుతున్నట్టు ఉంది, జాగ్రత్త చూసుకోండి, అమ్ముకునే వాళ్ళు అమ్ముకోండి, లేదు రిస్క్ అయినా పర్లేదు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి అని కూడా చెప్పాను. రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత పదే పదే చెప్పింది, మొన్న మధ్య వెండి ధరలు పడిపోతున్నప్పుడు నేను 2,10,000 ఉన్నప్పుడు కొన్నాను, ఈరోజు మార్కెట్లో 1,50,000కి వచ్చింది వెండి, అయినా కానీ నేను మరలా వెండే కొంటాను, ఎందుకంటే మరలా పెరిగిద్ది అన్నాడు. ఇప్పుడు 2,68,000 రూపాయలు ఉంది కేజీ వెండి, బట్ నిన్నటితో పోల్చుకున్నప్పుడు 4,000 రూపాయలు తగ్గింది. సో మరలా చెప్తున్నా, రిస్క్ ఫేస్ చేయాలనుకుంటేనే వెండి కొనండి, అదర్వైజ్ వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పేసి కొనకండి. ఓకే. తర్వాత డబ్బు బాగా ఉంటేనే వెండి జోలికి పోండి, లేదంటే వద్దు. తర్వాత ఒక ఒక టార్గెట్ పెట్టుకోండి, ఈ రేటుకి వస్తే ఇక చాలా అమ్మేసుకుందాం అనుకున్నప్పుడు హ్యాపీగా అప్పుడు అమ్ముకోండి. కమింగ్ టు బంగారం, ఇది వచ్చేసి మరలా పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 650 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,27,150 రూపాయలుగా ఉంది. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్, ఇది వచ్చేసి 710 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,38,710 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు బంగారం. సో ఇది ఇవాటి మార్కెట్ ధరలు. డైలీ చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము కూల్గానే డబ్బు సంపాదించుకోవాలి అన్నప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. రిస్క్ అయినా పర్లేదు, మాకు భారీగా లాభాలు కావాలన్నప్పుడు వెండి మీద పెట్టుకోండి. మరలా చెప్తున్నా, వెండి టపాలన పడుతుంది, అది తట్టుకునే శక్తి ధైర్యం మీకు ఉండాలంటే మీ దగ్గర బాగా డబ్బు ఉండాలి. బాగా డబ్బు ఉంటేనే వెండి జోలికి పోండి, లేదా కూల్గా బంగారం జోలికే పోండి.